హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి దోశలండి. ఇవి మామూలు దోశలు అయితే కాదు, మినపప్పుతో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో పిండి బ్యాటర్ లేదనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇటువంటి దోశల్ని ప్రిపేర్ చేసుకుని మనకి నచ్చిన చట్నీతో తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి ఇటువంటి దోశల్ని ఈ వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, 2 కప్పుల వాటర్ని వేసి ఈ మూడింటిని సమానంగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. వేసేటప్పుడు పుల్లటి పెరుగైతే కొంచెం టేస్ట్ బాగుంటాయి, పుల్లగా బాగుంటాయండి. అట్లు కమ్మటి పెరుగైనా పర్వాలేదు, ఎక్కువగా నానక్కర్లేదండి. ఇవి జస్ట్ 10 నిమిషాలు అయితే సరిపోతాయి. ఈ విధంగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ విధంగా ఉండేలా చూసుకోవాలండి. పిండి పలుచగా అవ్వకుండా ఉంటేనే మనకి అట్లు బాగా వస్తాయి. ఒకవేళ పిండి పలుచగా అయిందనుకోండి, అట్లు సరిగ్గా రాలేదంటే మీరేం టెన్షన్ పడక్కర్లేదు. కాస్త వరిపిండిని కలుపుకుని అట్లు వేసుకుంటే అట్లు బాగా వస్తాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ పిండిలో వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయక్కర్లేదండి. ఈ విధంగా ఉంటే అట్లు చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు అట్లు పలుచుగా కావాలి అనుకుంటే కాస్త వరిపిండిని కలుపుకుని వేసుకోండి, అట్లు బాగా వస్తాయి. ఇవి కాస్త మందంగానే ఉంటాయండి అట్లు. పెనం మీద ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. అట్టు ఒక వైపున కాలిన తర్వాత మరొక వైపుకు కూడా తిరగేసి 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసేయండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా అట్లలా వేసుకోండి. ఈ అట్లలోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. నేనైతే టమోటా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పల్లీ చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి, చట్నీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా సింపుల్ అండి, అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. టమోటా ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కాస్త ఉప్పు, కాస్త చింతపండు, కొద్దిగా ఆయిల్ని వేసి ఒక పాత్రలో వేసి మగ్గనిచ్చిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోవడమే. టమోటా చట్నీ బయట బండ్ల మీద మనకి టిఫిన్లో వేస్తారు చూసారా, చల్ల పునుకుల్లో వేస్తారు టమోటా చట్నీ, అదే టేస్ట్తో ఉంటుందండి, అలాగే ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా 10 నిమిషాల్లో మినపప్పుతో పని లేకుండా దోశలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇటువంటి అట్లు ఎన్ని తిన్నా కానీ తినే కొద్దీ తినాలనిపిస్తాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.